హాయ్ అండి, అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ఈరోజు భోగి పండుగ రోజు నేను ఉదయాన్నే ఒక బ్లాగ్ పెట్టేసిన్నే. ఆల్రెడీ నేను గుమ్మడికాయ చేసుకుంటానండి. ఈ భోగి రోజు కంపల్సరిగా గుమ్మడికాయ చేసుకోవాలా. అందుకని చెప్పేసి దేవునికి ప్రసాదము అన్నీ అనేసి గుమ్మడికాయ చేసుకుంటాను. నెయ్యి వేసుకొని ఒక్క ఎండుమిర్చి వేయాలండి కంపల్సరిగా. కొన్ని ఆవాలు, కొంచెం కరివేపాకు వేసేసి అవి వేగిన తర్వాత ఈ గుమ్మడికాయ ముక్కలన్నీ వేసేసుకోవాలా. సిమ్లోనే పెట్టాలండి, నీళ్ళు ఏం అవసరం పడవు. అసలు ముందు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలా. మూత పెట్టేసి మగ్గించుకుంటే బాగా మగ్గిన తర్వాత ఇంకా బెల్లం వేసి బెల్లం కరిగేంత వరకు అలాగే ఉంచుకోవాలండి. కరిగిపోయి దగ్గర పడిన తర్వాత దించుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా చూడండి, ఈరోజు పూజ పటాలన్నీ శుద్ధి చేసుకొని అన్నీ చేసేసుకొని ఈరోజు సింపుల్గా చేసేసుకున్నామండి. రేపు బాగా చేయొచ్చులే అని చెప్పేసి ఈరోజు సింపుల్గా పూజ చేసేసి ఇలా కొబ్బరికాయ కూడా రేపే అండి. అందరికీ ముందుగా నిండు పండగ శుభాకాంక్షలు అండి. ఇంకా ఈరోజు మామూలుగా మా సైడు కంపల్సరిగా భోగి పండగ రోజు ఇంకా దోశలే వేసుకుంటాం మేము. ఇంకా దోశ వేసి ఎర్రగారం కొట్టుకున్నానండి. ఆ ఎర్రగారం కూడా వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకున్నాము. ఇంకా మధ్యాహ్నం మామూలుగా పులగం పచ్చడేనండి. ఇంకా పులగం పచ్చడి షేర్ చేయలేదు మీకు నేను. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి. మీరు భోగి పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ పెట్టేసేయండి. దోశలు కంపల్సరీ వేసుకుంటాం మేము. ముందు వేసుకున్నా వేసుకోకపోయినా పండగ రోజు మాత్రం కంపల్సరీ. చాలా బాగుంటాయి ఇలా దోశలు వేసుకొని ఎర్రగారం వేసుకొని తింటే. ఇంకా నేను పని హెవీ అయ్యి చట్నీ చేయలే, ఊరికి ఎర్రగారమే చేసుకున్నాను.